నాగార్జున సాగర్ దగ్గర నిర్మిస్తున్న సుంకిశాల పంప్ హౌస్ లో భారీ ప్రమాదం జరిగింది. సొరంగంలోని నీరు రాకుండా నిర్మించిన రిటైనింగ్ వాల్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చడం కోసం నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి కృష్ణా జలాలను తరలించేందుకు నల్గొండ జిల్లా పెద్దపుర మండలం సమీపంలో సుంకిశాల పంప్ హౌస్ నిర్మాణం చేపట్టారు. ఇందులో సొరంగంలోకి సాగర్ జలాలు రాకుండా రక్షణ కోసం రిటైనింగ్ వాల్ నిర్మించారు. ఇటీవల నాగార్జున సాగర్ కు భారీ వరద వచ్చి చేరడంతో రక్షణ గోడ ఒత్తిడికి గురై ఒక్కసారిగా కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పంప్ హౌస్ నిర్మాణంలో షిఫ్టుకు 100 మందికి పైగా 3 షిఫ్టులలో కార్మికులు పనిచేస్తుంటారు. ఘటన జరిగిన సమయంలో కూలీలు షిఫ్ట్ మారడానికి వెళ్లడంతో ఘోర ప్రమాదం తప్పింది. నిర్మాణ సంస్థ అవగాహన లోపం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పలు ఆరోపణలు వస్తున్నాయి. टूट गया गिर गया पूरा बिल्कुल। నాగార్జున సాగర్ దగ్గర నిర్మిస్తున్న సుంకిశాల పంప్ హౌస్ లో భారీ ప్రమాదం జరిగింది. సొరంగంలోని నీరు రాకుండా నిర్మించిన రిటైనింగ్ వాల్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చడం కోసం నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి కృష్ణా జలాలను తరలించేందుకు నల్గొండ జిల్లా పెద్దఊర మండల సమీపంలో సుంకిశాల పంప్ హౌస్ నిర్మాణం చేపట్టారు. ఇందులో సొరంగంలోకి సాగర్ జలాలు రాకుండా రక్షణ కోసం రిటైనింగ్ వాల్ నిర్మించారు. टूट गया गिर गया पूरा बिल्कुल। ఇటీవల నాగార్జున సాగర్ కు భారీ వరద వచ్చి చేరడంతో రక్షణ గోడ ఒత్తిడికి గురై ఒక్కసారిగా కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పంప్ హౌస్ నిర్మాణంలో షిఫ్టుకు 100 మందికి పైగా 3 షిఫ్టులలో కార్మికులు పనిచేస్తుంటారు. ఘటన జరిగిన సమయంలో కూలీలు షిఫ్ట్ మారడానికి వెళ్లడంతో ఘోర ప్రమాదం తప్పింది. నిర్మాణ సంస్థ అవగాహన లోపం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పలు ఆరోపణలు వస్తున్నాయి. टूट गया गिर गया पूरा बिल्कुल।